హలో స్టూడెంట్స్, ఈరోజు మీకు నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మార్చ్ 2024లో అడిగినటువంటిది, మీ సీనియర్స్ది. ఇక్కడ ఏ ఏ బ్రాంచ్లకు అడిగాడో క్లియర్గా మెన్షన్ చేశాడు చూడండి. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిందే. జస్ట్ ఫర్ మళ్ళీ మీ అవేర్నెస్ కోసం ఒకసారి చెప్తాను. ఇందులో పార్ట్ ఏ, పార్ట్ బి అని రెండు పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 10 అటెంప్ట్ చేయాలి, 30 మార్క్స్ ఉంటాయి. పార్ట్ బిలో 8 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏవైనా 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే చాలు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, సో 50. టోటల్ 30 + 50 80 మార్క్స్. మీకు ఒక ఇంటర్నల్ ఒక 20 మార్క్స్ ఉంటాయి, మొత్తం 100 మార్క్స్కి. సో పార్ట్ ఏ 3 మార్క్స్ క్వశ్చన్స్, పార్ట్ బి 10 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్ పేపర్ని గమనిస్తే, సో పార్ట్ ఏలో క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాము. సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ 1 2 3. f maps a to b is a function such that f of x is equals to 3x minus 2. Then find the range of the function f. So capital A value ఇచ్చాడు, అంటే ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఇచ్చాడు. Let's see. They given that f of x is equals to 3x minus 2. And also f is a function from a to b satisfying the condition where a is equals to 1, 2, 3. You have to find the range. So before going to find the range, let us check the values, each of these domain values 1, 2, 3 for f of 1 is equals to 3 into 1 minus 2, you get 1. f of 2 is equals to 3 into 2 minus 2, 6 minus 2, you get 4. f of 3 is equals to 3 into 3 minus 2, 9 minus 2, 7. సో ఇదేం లేదు, ఏలో ఉన్న ప్రతి వాల్యూని తీసుకొచ్చి నేను ఇక్కడ ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేశాను. వీ గెట్ సమ్ వాల్యూస్. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నమాట. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, మీరు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ అన్నింటినీ రాసుకుంటూ వెళ్ళడమే. ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3. ఆల్రెడీ ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాము. ఏం ఆన్సర్స్ వచ్చాయి మనకి? You get 1, 4, 7. 1, 4, 7. This is the solution for first problem. So very very simple. f of x is equals to 3x minus 2 అని వాడే ఇచ్చాడు. తర్వాత ఏ వాల్యూ వాడే ఇచ్చాడు 1, 2, 3 అని. సో ఏలో ఉన్న వాల్యూస్ని తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో రీప్లేస్ చేస్తూ పోయాను. ఎఫ్ ఆఫ్ 1 మనకి 1 వచ్చింది, ఎఫ్ ఆఫ్ 2 మనకు 4 అని వచ్చింది, ఎఫ్ ఆఫ్ 3 మనకు 7 అని వచ్చింది. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం లేదు, క్యాపిటల్ ఏలో ఉన్న వాల్యూస్ని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏవైతే రిజల్ట్స్గా వచ్చాయో అది రేంజ్ అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3. సో ఆ వాల్యూస్ ఆల్రెడీ 1, 4, 7 వచ్చాయి కాబట్టి దట్ ఈస్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్. సో వెరీ సింపుల్, యూ గెట్ 3 మార్క్స్. సో లెట్ us see the second problem. Resolve 1/x minus 3 into x plus 2 into partial fractions. Right. So they given that 1/x minus 3 into x plus 2. డినామినేటర్లో మనకు రెండు టర్మ్స్ ఉన్నాయి, x minus 3 ఒకటి, x plus 2 ఒకటి. ఇట్లా రాయాలి దాన్ని. a/x minus 3 ప్లస్ b/x plus 2. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఈక్వేషన్ 1. సో తర్వాత స్టెప్లో లెఫ్ట్ సైడ్లో 1 ఈజ్ ఈక్వల్స్ టు, రైట్ సైడ్లో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి తీసేసుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 3. a ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ 3. డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒక స్టెప్ ఎందుకు అనవసరంగా అన్నట్టుగా వదిలేసాను. లేదు మీరు చేయాలంటే కూడా చేయొచ్చు. 1/x ప్లస్ 1/x minus 3 into x plus 2 is equals to capital A into x plus 2 plus b into x minus 3 divided by x minus 3 into x plus 2. డినామినేటర్స్ రెండు సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. మనకు మిగిలేది ఈ స్టెప్ ఇంకా. సో డైరెక్ట్గా వేసేసినా కూడా మనకు అబ్జెక్షన్ ఏం లేదు, ఇబ్బంది కూడా ఏం లేదు, మార్క్స్ కూడా ఏం లేదు. సో ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి. పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు -2. -2ని ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంటే ఈ పార్ట్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి.
ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ -2 అవుతుందో లెఫ్ట్ సైడ్ 1 అలాగే ఉంటుంది. ఏ దగ్గర అది -2 +2 అవుతుంది. బి దగ్గర అది -2 -3 అవుతుంది. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో -2 రాశాను అనమాట. సో దిస్ టర్మ్ బికమ్స్ 0. సో 1 ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ -5. సో సింప్లీ బి ఈజ్ ఈక్వల్స్ టు 1/-5. 1/-5. అదేవిధంగా ఎక్స్ బదులుగా మనం ఇంకొక వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3. లెఫ్ట్ సైడ్ 1 అలాగే ఉంటుంది. రైట్ సైడ్ ఏ ఇంటూ 3 + 2 ప్లస్ బి ఇంటూ 3 - 3. ఎక్కడైతే ఎక్స్ ఉందో అక్కడంతా 3 రాశాను అనమాట. సో లెఫ్ట్ సైడ్ 1 అలాగే ఉంటుంది. ఏ ఇంటూ 5 ప్లస్ బి ఇంటూ 0, దట్ ఈస్ 0. సో 1/5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో ఏ బి వాల్యూస్ రెండు వచ్చేసాయి. బి వాల్యూ -1/5, ఏ వాల్యూ 1/5. ఆ రెండు తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఏ బి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. Substitute a comma b values in equation 1. Simply we get 1/x-3 into x plus 2 is equals to a by 1/5 divided by x-3 plus b by -1/5 divided by x plus 2. This is the required answer. Simple. Partial fractions are very, very simple and easy question. Just 3-4 steps ante. I repeat again. So what ichna ee step okkati raste kuda meeku ఈ స్టెప్ ఒక్కటి ఇక్కడ మనం ఈక్వేషన్ 1లో మెన్షన్ చేసిన స్టెప్ ఒక్కటి రాస్తే కూడా మీకు 1 మార్క్ వేస్తారు. సో చూసుకోండి, అది క్యాపిటల్ ఏ వాడు ఇచ్చినటువంటిది 1/x-3 ఇంటూ x + 2 ఇచ్చాడు. దాన్ని నేను a/x-3 ప్లస్ b/x+2 అని రాసుకున్నాను. ఆ తర్వాత స్టెప్లో LHS 1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని a ఇంటూ x-2 ప్లస్ b ఇంటూ x-3గా రాసుకున్నాను. a ఇంటూ x+2 ప్లస్ b ఇంటూ x-3. ఆ తర్వాత ఏబి వాల్యూస్ కనుక్కోవడం కోసం వరుసగా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాము అనమాట. ఏబి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తూ వెళ్ళాను. ఏంటి, పుట్ x ఈక్వల్ టు -2. -2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ కంప్లీట్గా 0 అయిపోతుంది. బి వాల్యూ -1/5 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కంప్లీట్గా బి వాల్యూ 0 అయిపోతుంది. ఏ వాల్యూ 1/5 అని వచ్చింది. సో ఏ బి వాల్యూస్ రెండింటిని తీసుకెళ్ళి నేను తిరిగి మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశాను. ఆటోమేటిక్గా మనకి ఏబి వాల్యూస్ వచ్చాయి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆల్సో. సో 1/5/x-3 ప్లస్ -1/5/x+2. దట్స్ ఇట్. గో ఫర్ థర్డ్ క్వశ్చన్. దిస్ ఈస్ వెరీ, వెరీ సింపుల్ అండ్ ఈజీ. లెట్ us see. So capital A is equals to 0, -1, 3. Matrix B is equals to 107. B is equals to 101, 2, -4, 1. Find A plus B. So let us solve this. A plus B is equals to A matrix 0, -1, 3, 1, 0, 1, 0, 7 plus B matrix 1, 0, 1, 2, -4, -1. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తే చాలు. అంటే పొజిషనల్గా అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పొజిషనల్గా 0 ఫస్ట్ ప్లేస్లో ఉంది, 1 ప్లస్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఎలిమెంట్ అదే 0 + 1. 0 + 1 యు గెట్ 1. -1 + 0 -1. 3 + 1 4. 1 + 2 3. 0 + -4 -4. 7 - 1 6. దిస్ ఈస్ ద ఆన్సర్. జస్ట్ 1 స్టెప్. ఏ ప్లస్ బి అనే మ్యాట్రిక్స్ అంటే పొజిషనల్గా ఇక్కడున్న ఎలిమెంట్స్ని వాటి కరస్పాండింగ్ 0 ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ఎలిమెంట్ని సెకండ్ ఎలిమెంట్తో, థర్డ్ ఎలిమెంట్తో ఇలా యాడ్ చేస్తే చాలు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ గెట్ ఏ ప్లస్ బి 1 -1 4 3 -4 6. సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్. యూ గెట్ 3 మార్క్స్. ఒక్క స్టెప్ రాస్తే 3 మార్క్స్. గమనించండి. వీ గో ఫర్ నెక్స్ట్ వన్. Capital A, fourth question. Capital A is equals to 2/2 matrix 0, -1, 1, 0. Find A square. Find A square. Very, very simple and easy question. Again, let us solve. A square is equals to A into A. So what ichna matrix enti 0, -1, 1, 0 into 0, -1, 1, 0. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, తర్వాత ఫస్ట్ రో సెకండ్ కాలం.
ఆ తర్వాత సేమ్ సెకండ్ రోతో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 0 0, -1 ఇంటూ 1 -1 అయిపోయింది. 0 ఇంటూ -1 0, 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 0 0. I repeat this solution again. ఫస్ట్ రో ఫస్ట్ కాలంని చేస్తున్నాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలంని సాల్వ్ చేస్తున్నాను. 0 ఇంటూ 0 0, -1 ఇంటూ 1 -1. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలంని సాల్వ్ చేస్తున్నాను. 0 ఇంటూ -1 0, -1 ఇంటూ 0 0. తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం 1 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0. తర్వాత 1 ఇంటూ -1 -1, 0 ఇంటూ 0 0. You simply get one more step, -1 0 0 -1. So a square is equals to -1 0 0 -1. సో ఓకే, దట్స్ ఇట్. ఇది మీకు కొంచెం బాగా అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని చెప్తాను చూడండి. ఇట్ ఈస్ మోర్ సింపుల్. సపోజ్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అని ఉంది. ఏ స్క్వేర్ అన్నాము అంటే ఏ ఇంటూ ఏ అంటే 1 2 3 4 ఇంటూ 1 2 3 4. ఇక్కడ ప్రాబ్లమ్స్ చేయాల్సిన విధానం ఎలా చెప్పాం కదా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం దాని ప్రకారం 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3. ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 2 ప్లస్ 2 ఇంటూ 4, అది కూడా అయిపోయింది. దీని తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3. తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 2 ప్లస్ 4 ఇంటూ 4. సో సింప్లిఫై 1 ప్లస్ 6, 2 ప్లస్ 8, 3 ప్లస్ 12, 6 ప్లస్ 16. సో యూ గెట్ సింపుల్ ఆన్సర్ 1 ప్లస్ 6 7, 10, 15, 22, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో మన ప్రాబ్లంలో ఇచ్చింది ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 -1 1 0. మీకు అర్థం అవడం కోసం ఇంకొకటి కూడా చెప్పాను. సో ఇక్కడ రెండు ఆన్సర్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎంత సింపుల్లో చూడండి. సో 3 మార్క్స్ క్వశ్చన్స్ ఏదైనా కానీ జస్ట్ 2-3 మినిట్స్ ఫోకస్ చేస్తే నేర్చుకుంటేయచ్చు. సో రైట్, నెక్స్ట్ వీ గో ఫర్ cos 7 degrees, I mean trigonometry 5th question. Cos 7 plus sin 7 by cos 7 minus sin 7 is equals to tan 52. Okay, let us see the 5th question. LHS cos 7 plus sin 7 divided by cos 7 minus sin 7. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. నేను cos 7ని కామన్ చేసేస్తాను. న్యూమరేటర్లో cos 7ని కామన్ చేస్తే 1 ప్లస్ sin 7 degrees బై cos 7 degrees అవుతుంది. డినామినేటర్లో కూడా cos 7 degreesని కామన్ చేసేస్తాను. 1 మైనస్ sin 7 degrees బై cos 7 degrees అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ సింపుల్. cos 7 గెట్ క్యాన్సిల్. 1 ప్లస్ sin బై cos tan, 1 ప్లస్ tan 7 degrees బై 1 మైనస్ tan 7 degrees అవుతుంది. సో 1 ప్లస్ tan theta ఇది ఈ ఫార్మ్ అనమాట. ఒక ఫార్ములా ఉంది మన దగ్గర, 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta is equals to tan 45 degrees ప్లస్ theta అనమాట. 1 ప్లస్ tan theta బై 1 మైనస్ tan theta is equals to tan 45 degrees ప్లస్ theta. మన దగ్గర theta ప్లేస్లో 7 ఉంది. theta ప్లేస్లో 7 ఉంది. ఆ ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్ అప్లై చేస్తే tan 45 degrees ప్లస్ 7. tan 45 degrees ప్లస్ 7 అంటే tan 52 degrees విచ్ ఈజ్ రిక్వైర్డ్ RHS. మీరు ఇదే ప్రాబ్లమ్ని cos C ప్లస్ cos D, ఐ మీన్ cos C ప్లస్ దీన్ని మార్చుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. sin 7ని cos 7 లెక్కి, ఐ మీన్ 90 మైనస్ అట్లా మార్చి రాసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ వెరీ సింపుల్. 3-4 స్టెప్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఫస్ట్ cos 7 degreesని కామన్ చేశాను. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, cos 7 degrees అసలు సెకండ్ టర్మ్లో లేదు కదా, మరి ఎలా కామన్ చేస్తారు?
మ్యాథమెటిక్స్లో ఇట్లా లేనటువంటి టర్మ్స్ని కామన్ చేసినప్పుడే అవి డివిజన్ లెక్క వెళ్తాయి, అంటే డినామినేటర్ లెక్క వెళ్తాయి. అక్కడ నిజానికి cos7 లేదు కాబట్టి sin7/cos7గా మారింది. ఇకపోతే ఈ ఫార్ములాని బై హార్ట్ చేసుకోండి. 1 + tan θ / 1 - tan θ = tan 45 degrees ప్లస్ θ. θ ప్లేస్లో 7 degrees ఉంది కాబట్టి tan 45 + 7 అవుతుంది, అంటే tan 52 degrees అవుతుంది. Okay, now go for 6th question. Oh, again very simple question. Prove that square root of 1 - cos 2 θ by 1 + cos 2 θ is equals to tan θ. Again very simple question. Very simple question. Let us see. LHS ఏమి? square root of 1 - cos 2 θ by 1 + cos 2 θ. సో డైరెక్ట్ ఫార్ములాసే రెండు. 1 - cos 2 θ అంటే 2 sin square θ, 1 + cos 2 θ అంటే 2 cos square θ. సో ఏమేమి క్యాన్సిల్ పోతాయి చూడండి. 2 క్యాన్సిల్, స్క్వేర్స్ రూట్ క్యాన్సిల్, మిగిలేదేంటి? sin θ by cos θ. వాట్ యు గెట్? tan θ, విచ్ ఈజ్ రిక్వైర్డ్ RHS. అంటే మూడే స్టెప్స్. సో ఫార్ములా రావాలి ఏంటి? 1 - cos 2 θ is equals to 2 sin square θ. 1 + cos 2 θ is equals to 2 cos square θ. ఈ రెండు ఫార్ములాలు వస్తే జస్ట్ ఈ ప్రాబ్లం రెండు స్టెప్స్లో అయిపోతుంది. వెరీ సింపుల్. 3 మార్క్స్ ఎంత సింపుల్గా గెయిన్ చేయొచ్చో చూడండి. గో ఫర్ నెక్స్ట్ వన్, 6th 7th క్వశ్చన్. So find the modulus of the complex number 1 + i√3. Okay, again very simple. Very simple. You get simply z is equals to 1 + i√3. దీన్ని మీరు a + ib తో కంపేర్ చేసుకోండి. a + ib తో కంపేర్ చేస్తేనే మీకు ab వాల్యూస్ రెండు వచ్చేస్తాయి. a ఎంత? 1, b ఎంత? √3. mod z ఫార్ములా ఏమి? ఇప్పుడు z is equals to a + ib అవుతే mod z is equals to square root of a² + b². I repeat, z అనేది a + ib అయితే mod z ఏమవుతుంది అంటే √a² + b² అవుతుంది. దాని ప్రకారం మనకు mod z ఇక్కడ √1² + √3² అవుతుంది. √1² 1, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3, √4 అంటే 2. జస్ట్ 3-4 స్టెప్స్ సాల్వ్ చేస్తే 3 మార్క్స్. రిపీట్ అగైన్. z is equals to 1 + i√3. దీన్ని a + ibతో కంపేర్ చేయండి. a వాల్యూ 1, b వాల్యూ √3. mod z ఫార్ములా ప్రకారం ఇక్కడ రాశాను చూడండి. z is equals to a + ib అయితే mod z అనేది √a² + b² అవుతుంది. దాని ప్రకారం mod z is equals to √1² + √3². ఇట్ ఈస్ ఈక్వల్స్ టు √4. √4 అంటే 2. దట్స్ ఇట్. యాజ్ సింపుల్ యాజ్. వెరీ సింపుల్. అగైన్ యూ గెట్ 3 మార్క్స్. సో గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 8. ఓకే, let us go for question number 8. Find the equation of the straight line, okay, passing through the point 0, -1 and parallel to the line 2x + y + 1. So passing through the point 0, -1. Passing through the point 0, -1 and parallel to the line 2x + y + 1 is equals to 0. That is the question. So, okay, let us solve. Given point 0, -1. Given line 2x + y + 1 is equals to 0. 2x + y + 1 is equals to 0. వాడు ఇచ్చిన లైన్ని ax + by + c is equals to 0 అనుకోండి. యూ గెట్ a is equals to 2, b is equals to 1. ఇచ్చిన పాయింట్ని x1 y1 అనుకోండి. సో సొల్యూషన్ లేక వచ్చాము అంటే the equation of the straight line
the equation of the straight line passing through the point x1 y1 and parallel to ax plus by plus c is equals to 0 is a into x minus x1 plus b into y minus y1 is equals to 0. The equation of the straight line passing through the point x1 y1 and parallel to the line ax plus by plus c is equals to 0 is given by a into x minus x1 plus b into y minus y1 is equals to 0. మన దగ్గర ఇప్పుడు అన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి. వాడు ఇచ్చిన పాయింట్ x1 y1, వాడు ఏదైతే పాయింట్ ఇచ్చాడో అది x1 y1. వాడు ఇచ్చిన స్ట్రైట్ లైన్ నుంచి ఏబి రాసుకున్నాం. సో ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేసేయండి. a వాల్యూ 2 ఇంటూ x మైనస్ x1 x మైనస్ 0, b వాల్యూ 1 ఇంటూ y మైనస్ y1 y మైనస్ ఆల్రెడీ y1 వాల్యూ మైనస్ 1 ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సింప్లిఫై 2x here plus y plus 1 is equals to 0 which is required answer. సింపుల్. మీరు ఇక్కడ ఈ ఫార్ములా రాస్తేనే మీకు ఒక మార్క్ వేసేస్తాం. సో ఫార్ములాని తప్పు లేకుండా నేర్చుకొని రాయడానికి ప్రయత్నం చేయండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్ x1 y1 అండ్ ప్యారలల్ టు ద లైన్ ax plus by plus c is equals to 0 is a into x minus x1 plus b into y minus y1 is equals to 0. So the simple answer 2x plus y plus 1 is equals to 0. So right, go for next problem. Again limits. Evaluate limit x tends to 0 sin 77x by sin 11x. Very 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 simple. Come on. Limit x tends to 0 sin 77x divided by sin 33x, I think. Sin 77x divided by sin 11x. Sorry. Sin 11x. డైరెక్ట్గా వేసేయాలి అంటే 77/11 అనేసి 7 వేసేయచ్చు. అలా కాకుండా కొంచెం మనం ఎక్స్టెండ్ చేద్దాం దీన్ని. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ limit x tends to 0 sin 77x divided by 77x into 77x divided by sin 11x divided by 11x into 11x. మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను ఏం చేశాను అంటే ఈ sin 77xని 77xతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. 77xతో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. అదేవిధంగా sin 11xని కూడా 11xతో మల్టిప్లై చేశాను, 11xతో డివైడ్ చేశాను. ఇలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫార్ములాకి లిమిట్ మొత్తం ఫార్ములా ఫామ్లోకి మారిపోతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 sin 77x by 77x into 77x divided by limit x tends to 0 sin 11x divided by 11x into 11x. ఇక్కడ ఒక్కసారి గమనిస్తే ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. సో యూ గెట్ 77 11. మస్ట్ రైట్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద లిమిట్. 77 by 11. At the same time you remember this formula, limit x tends to 0 sin x by x is equals to 1. సో దీని ప్రకారం లిమిట్ x tends to 0 sin 77x by 77x is equals to 1. లిమిట్ x tends to 0 sin 11x by 11x is also equivalent to 1. So that limits completely becomes 1. 77 by 11 అంటే 11 1s are 11 7s are 7 answer. So simple question and simple answer. Limit x tends to 0 sin 77x by sin 11x is equals to 77 by 11 it is equals to 7. ఇలా రాస్తే మార్క్స్ వేస్తారా అంటే మొత్తం అంతా రాయాలి. అలా రాసిన తక్కువ రాసినా కూడా మార్కులు వేయాలంటే మీరు ఒక పని చేయొచ్చు. వీ నో దట్ అని చెప్పి ఈ ఫార్ములా రాయండి. అప్పుడు ఈజీగా మార్క్ వేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే లిమిట్ x tends to 0
sin AX డివైడెడ్ బై sin BX ఈజ్ ఈక్వల్స్ టు A బై B అని రాయండి. ఇప్పుడు ఈ ఫార్ములా కనుక రాశారనుకోండి, వెంటనే మీరు సొల్యూషన్గా ఈ ఒక్క స్టెప్ వేసేస్తే కూడా మీకు 3 మార్క్స్ పడిపోతాయి. జస్ట్ 1 స్టెప్ యూ గెట్ 3 మార్క్స్. లిమిట్ x టెండ్స్ టు 0 sin AX బై sin BX ఈజ్ ఈక్వల్స్ టు A బై B అనే ఫార్ములా రాసి ఈ సొల్యూషన్ లిమిట్ x టెండ్స్ టు 0 sin 77x ఈజ్ ఈక్వల్స్ టు sin 77x బై sin 11x ఈజ్ ఈక్వల్స్ టు 77 బై 11 ఈజ్ ఈక్వల్స్ టు 7 అని రాసేసారంటే యూ గెట్ ఫుల్ 3 మార్క్స్. సో జస్ట్ 2 స్టెప్స్లో 3 మార్క్స్ సంపాదించుకోవచ్చు. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్, ఐ థింక్ 10th క్వశ్చన్. అగైన్ వెరీ 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 సింపుల్ అండ్ ఈజీ. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 3x square plus 5x plus 3. So let it be y is equals to 3x square plus 5x plus 3. Derivative means dy by dx. So you get d by dx of 3x square plus 5x plus 3. Right. మీరు ఇక్కడ 3ని వెలుపలేయండి, d by dx of x square ప్లస్ 5ని వెలుపలేయండి, d by dx of x ప్లస్ d by dx of 3. వెరీ వెరీ సింపుల్ అయిపోతుంది చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ d by dx of x square 2x, 3 into 2x ప్లస్ 5 into d by dx of x 1, 5 into 1, d by dx of 3 0 రాయాల్సిన పని లేదు. సో 3 into 2x 6x plus 5. జస్ట్ 2 స్టెప్స్. 3x square plus 5x plus 3 డెరివేటివ్ ఎంత? 6x plus 5. యూ గెట్ 3 మార్క్స్. సో సెక్షన్ ఏలో ఉన్న 10 out of 10 క్వశ్చన్స్ని చేస్తే కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్ టైంలో మీరు 10 క్వశ్చన్లు సాల్వ్ చేయొచ్చు. 10 ముళ్ళ 30 మార్కులు. పాస్ మార్కులు జస్ట్ 28. ఓన్లీ 3 మార్క్స్ సెక్షన్ని ఫోకస్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని మెథడ్స్ నేర్చుకొని పోతే ఒక 10 మెథడ్లు కరెక్ట్గా నేర్చుకుంటే మీరు పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. నెక్స్ట్ ప్రాబ్లం క్రామర్స్ రూల్. x plus 2y minus z is equals to -1. ఐ మీన్ ఇది సెక్షన్ బి. ఈ క్రామర్స్ రూల్ క్వశ్చన్ నేర్చుకుంటే మీకు 10 out of 10 మార్క్స్ వస్తాయి. 10 మార్కుల క్వశ్చన్ ఇది. సో సాల్వ్ చేద్దాం. దానికంటే ముందు మనకి ఇంకా చిన్న చిన్న క్వశ్చన్లు ఉన్నాయి చూడండి. 12th వెరీ స్మాల్, 13th ఆల్సో వెరీ వెరీ సింపుల్, ఈవెన్ 14th ఆల్సో వెరీ వెరీ సింపుల్, 15, 16 వరుసగా 6 క్వశ్చన్లు కూడా మనకు చాలా తక్కువ శ్రమతో ఎక్కువ మార్కులను ఇస్తాయి. ఒకసారి చూడండి. సో లెట్ us see this one. I mean 12thలో ఏ క్వశ్చన్? క్వశ్చన్లో ఏ క్వశ్చన్? sin 4 theta by sin 4 theta plus sin 2 theta. క్వశ్చన్ నెంబర్ 12లో ఏ బిట్? LHS తీసుకుంటున్నాను. sin 4 theta ప్లస్ sin 2 theta by cos 4 theta ప్లస్ cos 2 theta. వాడు మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే tan 3 theta అని ప్రూవ్ చేయమంటున్నాడు. tan 3 theta అని. వెరీ వెరీ సింపుల్. ఇవి రెండు కూడా రెండు ఫార్ములాలు. sin c ప్లస్ sin d ఒక ఫార్ములా, sin c ప్లస్ sin d, 2 sin c ప్లస్ d by 2 cos c మైనస్ d by 2. ఇంకోటి cos c ప్లస్ cos d. cos c ప్లస్ cos d ఈజ్ ఈక్వల్స్ టు 2 cos c ప్లస్ d by 2 cos c మైనస్ d by 2. సో ఈ రెండు ఫార్ములాల ప్రకారం న్యూమరేటర్ ఏమవుతుంది? 2 sin c ప్లస్ d by 2, 4 theta ప్లస్ 2 theta by 2 cos 4 theta మైనస్ 2 theta by 2. డినామినేటర్ 2 cos 4 theta ప్లస్ 2 theta by 2 cos 4 theta మైనస్ 2 theta by 2. మీరు గమనిస్తే cos 4 theta మైనస్ 2 theta by 2, cos 4 theta మైనస్ 2 theta by 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 కూడా క్యాన్సిల్. నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో చూడండి. సైన్ ఇక్కడ 4 theta ప్లస్ 2 theta by 2 అంటే 6 theta.
4 theta plus 2 theta అంటే 6 theta by 2 అన్నామంటే 6 theta by 2 you get 3 theta అంటే sin 3 theta divided by cos 3 theta sin 3 theta by cos 3 theta tan 3 theta which is required RHS 5 marks just 2 అంటే 2 స్టెప్స్ LHS వాడే ఇచ్చాడు RHS వాడే ఇచ్చాడు మధ్యలో మనం చేసింది ఈ 2 స్టెప్సే ఈ 2 స్టెప్స్ కరెక్ట్గా చేస్తే 5 మార్కులు 12th ఏ బిట్ ఎంత సింపుల్లో చూడండి యూ గెట్ 5 మార్క్స్ సో కాకపోతే ఇక్కడ మీకు 2 ఫార్ములాలు రావాలి sin C ప్లస్ sin D ఒకటి cos C ప్లస్ cos D ఒకటి వాటి రెండింటిని అప్లై చేస్తే చాలు సో ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మెథడ్ బాగా నేర్చుకుంటే 5 మార్క్స్ ఒకటి గ్యారంటీగా వస్తాయి 12th క్వశ్చన్లో బి బిట్ ఇది కూడా వెరీ 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 సింపుల్ tan ఇన్వర్స్ 1/3 ప్లస్ tan ఇన్వర్స్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 7/11 సో ఇక్కడ మనం ఈ ఒక ఫార్ములా ఒకటి రాస్తాను చూడండి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy సో మన LHS ఏముందో చూడండి ఈ ఫార్ములాని మైండ్లో పెట్టుకోండి మన LHS ఏముందో చూద్దాం tan ఇన్వర్స్ 1/3 tan ఇన్వర్స్ 1/4 tan ఇన్వర్స్ 1/3 ప్లస్ tan ఇన్వర్స్ 1/4 అంటే మన ప్రాబ్లంలో x ప్లేస్లో మనకు x ప్లేస్లో మనకు 1/3 ఉంది x ప్లేస్లో మనకు 1/3 ఉంది y ప్లేస్లో మనకు x ప్లేస్లో 1/3 ఉంది y ప్లేస్లో మనకు 1/4 ఉంది సో ఫార్ములా ప్రకారం tan ఇన్వర్స్ x ప్లస్ y బై 1 మైనస్ xy ప్రకారం ఇదేమవుతుందో చూడు జస్ట్ రీప్లేస్ చేస్తే చాలు 1/3 ప్లస్ 1/4 డివైడెడ్ బై 1 మైనస్ 1/3 ఇంటూ 1/4 go for it next step tan inverse just cross multiplication 4 plus 3 by 12 divided by 1 minus 1 by 12 one more step you get the answer tan inverse of 7 by 12 by 12 minus 1 by 12 get cancel you get tan inverse of 7 by 11 which is required RHS ఎస్టర్డే మీ క్లాస్లో రివిజన్ చేసింది కూడా ఈ మెథడే tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy దట్స్ ఇట్ ఇప్పుడు 12th క్వశ్చన్ ఎంత సింపుల్ చూడండి ఏ బిట్ అయినా బి బిట్ అయినా ఏ బిట్ ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ ట్రిగ్నామెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో వస్తుంది బి క్వశ్చన్ ఎప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో వస్తుంది రెండు కూడా ఈజీనే ఫార్ములాస్ నేర్చుకున్నారు అంటే సింపుల్ క్యాల్కులేషన్స్తో అయిపోతుంది ఇక్కడ ఈ క్యాల్కులేషన్స్ రాని వాళ్ళు ఎవరైనా సరే మీరు క్యాల్కులేటర్ని వాడుకోవచ్చు మీకు పబ్లిక్ ఎగ్జామ్లో క్యాల్కులేటర్ని అలో చేస్తారు సో రైట్ లెట్ us go for 13th one again very very simple question 13th one solve sin square theta minus sin theta minus 2 is equals to 0 okay sin square theta minus sin theta minus 2 is equals to 0 sin square theta minus sin theta minus 2 is equals to 0. So this is given equation. Let it be equation number 1. So first term ni last term ni multiply చేసుకోండి you get minus 2 sin square theta వస్తుంది దాన్ని 2 టర్మ్స్గా విడగొట్టండి ఒకటి minus 2 sin theta ఇంకోటి sin theta అని అనుకోండి ఈ రెండు టర్మ్స్ని ఇప్పుడు మనం ఇలా విడగొట్టిన ఈ రెండు టర్మ్స్ని మల్టిప్లై చేశారు అనుకోండి minus 2 sin square theta వస్తుంది యాడ్ చేశారు అనుకోండి minus sin theta వస్తుంది అంటే సెకండ్ స్టెప్లో ఇక్కడున్న ఈ మైనస్ sin thetaని నేను స్లైట్గా మార్చి రాయొచ్చు sin square theta minus 2 sin theta plus sin theta minus 2 is equals to 0 minus 2 sin theta plus sin theta ఏమవుతుంది minus sin theta అవుతుంది సరిపోతుంది సో నెక్స్ట్ స్టెప్లో ఇంకా జస్ట్ కామన్ చేస్తూ పోవడమే అంతేగా సైన్ తీటా కామన్ చేశారనుకోండి సైన్ తీటా మైనస్ 2 అవుతుంది ప్లస్ 1 కామన్ చేశారనుకోండి సైన్ తీటా మైనస్ 2 అవుతుంది ఈక్వల్ టు 0
సైన్ తీటా -2 రెండు చోట్ల కామన్గా ఉంది. సైన్ తీటా -2 కామన్ చేద్దాం ఈసారి. సైన్ తీటా -2 కామన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్లో సైన్ తీటా మిగులుతుంది, సెకండ్ టర్మ్లో +1 మిగులుతుంది 0. సైన్ తీటా -2 సైన్ తీటా -2 రెండు సార్లు ఉంది, దాన్ని కామన్ చేస్తే ఇక్కడ సైన్ తీటా మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. సో దీని నుంచి మళ్ళీ మనం రెండు చెప్పచ్చు. సైన్ తీటా -2 = 0 ఒకటి, లేదా సైన్ తీటా +1 = 0 ఒకటి. సైన్ తీటా -2 0 అంటే సైన్ తీటా = 2. సైన్ తీటా = 2 హ్యాస్ నో సొల్యూషన్. దీనికి అసలు సొల్యూషనే లేదు. ఎందుకు సొల్యూషన్ లేదు? సైన్ వాల్యూ ఎప్పుడు -1 నుంచి 1 మధ్యలోనే ఉంటుంది. అంటే -1 కంటే చిన్న వాల్యూను అది తీసుకోదు, 1 కంటే పెద్ద వాల్యూను అది తీసుకోదు. కానీ మనకి ఇక్కడేమొచ్చింది? 2 అని వచ్చింది. సో అంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్. దానికి సొల్యూషన్ లేదు మీరు సాల్వ్ చేయాలన్నా కానీ. సో ఇక్కడికి వచ్చేసరికి సైన్ తీటా +1 0 అవుతుంది, సైన్ తీటా ఏమవుతుంది? -1 అవుతుంది. మనందరికీ తెలుసు సైన్ 90 డిగ్రీస్ 1. సైన్ ఆఫ్ -90 ఏమవుతుంది అంటే -1 అవుతుంది. సో కాబట్టి ఆల్ఫా -90 డిగ్రీస్ ఈజ్ ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. సో దీనికి జనరల్ సొల్యూషన్ రాస్తే, దీనికి జనరల్ సొల్యూషన్ ఏమి ఫార్ములా? తీటా nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. nπ ప్లస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే -90 డిగ్రీస్, n బిలాంగ్స్ టు z విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఇది కొంచెం లెంతీగానే ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్ పైన అయితే చాలా ఈజీగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఐ రిపీట్ అగైన్, sin² తీటా -sin తీటా -2 = 0. దీన్ని మార్చి రాసుకున్నాను. sin² తీటా -2 sin తీటా +sin తీటా -2 = 0. ఫస్ట్ రెండు టర్మ్స్లో సైన్ తీటా కామన్ చేశాను, తర్వాత రెండు టర్మ్స్లో 1ని కామన్ చేశాను, ఆ తర్వాత సైన్ తీటా -2 కామన్ చేశాను, సైన్ తీటా +1 = 0 వచ్చింది. సైన్ తీటా -2 0 అవ్వాలి, లేదా సైన్ తీటా +1 0 అవ్వాలి. సైన్ తీటా = 2 అయితే దానికి సొల్యూషనే ఉండదు. ఎందుకంటే సైన్ వాల్యూ ఎప్పుడు -1 నుంచి +1 మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ సైన్ తీటా +1 0 అయితే సైన్ తీటా -1 అవుతుంది. ఇక్కడ సైన్ 90 డిగ్రీస్ 1, సైన్ ఆఫ్ -90 డిగ్రీస్ -1గా రాయొచ్చు. కాబట్టి ఆల్ఫా -90 డిగ్రీస్ అనేది ప్రిన్సిపల్ వాల్యూ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ జనరల్ సొల్యూషన్ ఫార్ములా రాసి జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే చాలు. దట్స్ ఇట్. సో ఇది 12th క్వశ్చన్. 13th క్వశ్చన్లో ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇక 13th క్వశ్చన్లో సెకండ్ బిట్ ఉంది. ఏంటయ్యా అది అంటే, సాల్వ్ ట్రయాంగిల్ ఏబీసీ విత్ ఏ = 2, బి √2, సి √3 + 1. సాల్వ్ ట్రయాంగిల్ ఏబీసీ స్మాల్ వాల్యూస్ స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఇచ్చాడంటే దీని అర్థం ఏమంటే ట్రయాంగిల్లో ఉన్న యాంగిల్స్ 3 కనుక్కోవాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి కనుక్కోమని అర్థం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి కనుక్కోమని అర్థం. కాస్ రూల్ను ఉపయోగించి మనం ఈజీగా కనుక్కోవచ్చు. వాడు ఏమిచ్చాడంటే ఏ వాల్యూ 1, థింక్ ఏ వాల్యూ 2, ఏ వాల్యూ 2, బి వాల్యూ √2, సి వాల్యూ √3 + 1. వాడు ఇచ్చినటువంటి 3 వాల్యూస్ ఇవి. జనరల్గా ట్రయాంగిల్ మీకు తెలిసిందే, ట్రయాంగిల్ ఇలా ఉంటుంది. ఇవి ఏబిసి అనే సైడ్స్ అని అనుకుంటే వాటి యాంగిల్స్ ఆపోజిట్గా ఉన్నవి ఏ, బి, సి అవుతాయి. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు కాస్ రూల్ను వాడి ఆ క్యాపిటల్ ఏబిసి యాంగిల్స్ని కనుక్కోవాలి. దానికి ఒక ఫార్ములా ఉంది. కాస్ ఏ = b² + c² - a² / 2bc. b² + c² - a² / 2bc. కాస్ ఏ వాల్యూ. కాస్ ఏ ఫార్ములా b² + c² - a² / 2bc. ఇది ఎలా వచ్చింది? మీ కాస్ రూల్స్లో a² నేర్పించుంటాం. a² = b² + c² - 2bc కాస్ ఏ -2bc కాస్ ఏ. దాని ప్రకారము కాస్ ఏ = b² + c² - a² / 2bcగా చెప్పచ్చు.
సో ఇప్పుడు వరుసగా సబ్స్టిట్యూట్ చేద్దాం మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్ని. బీ స్క్వేర్ అంటే √2 స్క్వేర్, √3 + 1 స్క్వేర్ -2 స్క్వేర్ బై 2bc 2 ఇంటూ √3 ఇంటూ √3 + 1. సింప్లిఫై. √2 స్క్వేర్ అంటే 2, √3 + 1 హోల్ స్క్వేర్, √3 + 1 హోల్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. 3 + 1 + 2 √3 అంటే 4 + 2 √3. సో 4 + 2 √3, 4 + 2 √3 -4 డివైడెడ్ బై 2 ఇంటూ √3 ఇంటూ √3 + 1. సో -4 + 4 cancel. You get simply 2 + 2 √3 divided by 2 into √3 into √3 + 1. 2ని కామన్ చేసి క్యాన్సిల్ చేసేయండి. 1 + √3 డివైడెడ్ బై √3 into √3 + 1. సో √3 + 1 √3 + 1 క్యాన్సిల్. 1/√3. 1/√3. Cos A is equals to 1/√3. Again, let us check this one again. A square 4, B square, C square √3 square 2 √3. Okay. So 4 + 2 √3. B square √2 square 2. B square 2, C square 4 + √3, and then A square 4 divided by 2bc 2 into b. This is √2. I'm sorry. This is √2. That's right. This is the correct answer. √2. So you get here, it is not √3, it is √2. This is √2. Let us substitution is wrong. So you simply get cos A is equals to 1/√2. Cos A 1/√2 means కాస్లో 1/√2 ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 45 degrees. సో A is equals to 45 degrees. సో నెక్స్ట్ కాస్ బి కనుక్కోవాలి ఇదే విధంగా. కాస్ బికి ఫార్ములా ఏమి? కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఒకదాన్ని నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాస్ ఏ బీ స్క్వేర్ + సి స్క్వేర్ -a² బై 2bc. సిమెట్రీ అనమాట. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు a square + c square -b² by 2ac. Come on. A value 2 square. C value √3 + 1 whole square -b² √2 whole square divided by 2ac. 2 into A value again 2 into C √3 + 1. So 4 plus √3 + 1 whole square అంటే ఏం నేర్చుకున్నాం మనం? ఇక్కడ వచ్చింది, ఫస్ట్లోనే చెప్పాను చూడు. √3 + 1 whole square అంటే 4 + 2 √3. 4 + 2 √3 -2 divided by 4 into √3 + 1. So you can 4 + 4 8, 8 - 2 6, 8 - 2 6, 6 + 2 √3 divided by 4 into √3 + 1. మీరు 2 √3ని కామన్ చేసేయచ్చు న్యూమరేటర్లో. 2 √3ని కామన్ చేసేస్తే 1 + √3 అవుతుంది. One second. This 6 can be written as √3 into √3 into 2 + 2 √3. Yes, right. You simply 2 √3 కామన్ చేస్తే √3 + 1 అవుతుంది, divided by 4 into √3 + 1. You see, these two get cancelled. 2 1s are 2 2s are. You simply get √3/2. అంటే cos b is equals to √3/2. కాస్లో √3/2 ఎన్ని డిగ్రీలు? 30 degrees. సో b is equals to 30 degrees. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఏ వాల్యూ 45 degrees వచ్చేసింది, బి వాల్యూ 30 degrees వచ్చేసింది. ట్రయాంగిల్లో a + b + c చేస్తే 180 degrees. సో ఏ వాల్యూ 45 degrees, బి వాల్యూ 30 degrees, ప్లస్ c is equals to 180 degrees. సో c is equals to 180 minus ఈ 45 + 30 75 - 75. 180 - 75 105 degrees. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఈ ప్రాబ్లం ఒక్కటి ట్రిగనామెట్రీలో కొంచెం లెంతీ. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ పైన మీరు బాగా ఫోకస్ చేయాల్సిందే. ఎందుకంటే కాస్ రూలు, సైన్ రూలు కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పైన కూడా అడగచ్చు ఇక్కడ. బట్ ఎక్కువసార్లు కాస్ రూల్ పైనే మీకు 5 marks క్వశ్చన్ వస్తుంది. సో బై హ్యాడ్ ద ఫార్ములాస్. 3 ఫార్ములాలు ఉంటాయి. ఒకటి కాస్ ఏ, ఇంకోటి కాస్ బి, ఇలాగే కాస్ సిని ఇలా రాయొచ్చు. కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఈ రూల్స్ని బై హార్ట్ చేశారంటే ఏదైనా సరే నేర్చుకోవచ్చు. సో ఇక్కడికి మీకు ఈవెన్ 12th క్వశ్చన్ పూర్తయిపోయింది. 12th క్వశ్చన్ పూర్తి చేశాను. 13th క్వశ్చన్ కూడా పూర్తి చేసేసాను. లెట్ us see 14th క్వశ్చన్. వన్ ఆఫ్ ద వెరీ వెరీ సింపుల్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ whose equation is x square plus y square minus 8x minus 6y minus 24 is equals to 0. ఓకే, వెరీ 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 సింపుల్ క్వశ్చన్. 5 మార్క్స్కి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఏమి? గివెన్ సర్కిల్ ఈస్ x square plus y square minus 8x minus 6y minus 24 is equals to 0. Comparing with x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. కంపేర్ విత్ స్టాండర్డ్ ఫామ్ అనమాట. ఎప్పుడైతే మీరు x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y మైనస్ 24 is equals to 0ని x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ cతో కంపేర్ చేస్తారు. 2g ఎంత? మైనస్ 8. 2f ఎంత? మైనస్ 6. c ఎంత? మైనస్ 24. వెరీ సింపుల్. g ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 8/2 మైనస్ 4. f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 6/2 మైనస్ 3. సెంటర్ ఫార్ములా, సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ g మైనస్ f. ఆల్రెడీ g మైనస్ 4, ఫార్ములాలో ఒక మైనస్ ఉంది, వాల్యూలో ఒక మైనస్ ఉంది. సో 4,3. రేడియస్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ మైనస్ 4 హోల్ స్క్వేర్, f స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ c. మైనస్ c అంటే c వాల్యూ మైనస్ 24, మైనస్ c అంటే ప్లస్ 24. సో యూ సింప్లీ గెట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 ప్లస్ 24 రూట్ 49. రూట్ 49 ఈజ్ ఈక్వల్స్ టు 7. సో జస్ట్ 5 మార్క్స్కి ఎంత చిన్న క్వశ్చన్ చూడండి. సో వాడిచ్చినటువంటి ఈక్వేషన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y మైనస్ 24 ఈజ్ ఈక్వల్స్ టు 0ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయాలి. 2g వాల్యూ మైనస్ 8 అయింది, 2f వాల్యూ మైనస్ 6, c వాల్యూ మైనస్ 24. సో g వాల్యూ మైనస్ 4, f వాల్యూ మైనస్ 3. సెంటర్ ఫార్ములా మైనస్ g మైనస్ f, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 4,3. సో రేడియస్ ఫార్ములా, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. సబ్స్టిట్యూట్ చేశాను. స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 4 స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ ప్లస్ 24. సింప్లీ యూ గెట్ రూట్ 49. అంటే 16 ప్లస్ 9 ప్లస్ 24, 25 ప్లస్ 24, you get 49. And then finally you get the answer root 49. రూట్ 49 అన్నాము అంటే 7. సో ఎంత సింపుల్ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి. మీరు ఈజీగా మీరు 5 మార్క్స్ సర్కిల్స్ నుంచి తెచ్చుకోవచ్చు. అందుకే చెప్పించానేది మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. 14th బీ బిట్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూస్ ఫోకస్ ఈజ్ 1, -5 and directrix is x plus y plus 3. Okay, focus 1 minus 5. Focus 1 minus 5. Directrix x plus y plus 3 is equals to 0. x plus y plus 3 is equals to 0. You have to find the equation of the parabola. So ఈ గివెన్ ఫోకస్ని మీరు x1 y1 అని అనుకోండి. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయండి. వాడు ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మీరు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0తో కంపేర్ చేయండి. మీకు వాల్యూస్ వస్తాయి. a వాల్యూ 1, b వాల్యూ 1, c వాల్యూ 3. వాడు ఇచ్చిన ఫోకస్ x1 y1. ఇప్పుడు ఫార్ములా రాస్తున్నాను చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose focus is
x1 y1 and directrix is ax plus by plus c is equals to 0 is a square plus b square into x minus x1 whole square plus y minus y1 whole square is equals to ax plus by plus c whole square. ఇది ఫార్ములా. బై హ్యాడ్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా వస్తే ఇక్కడ 5 మార్క్స్ వచ్చేసినట్టే. The equation of the parabola whose focus is x1 y1 and directrix is ax plus by plus c is equals to 0 is a square plus b square into x minus x1 whole square plus y minus y1 whole square is equals to ax plus by plus c whole square. So let us substitute 1 by 1. మన దగ్గర ఉన్నటువంటి వాల్యూస్ అన్నింటినీ 1 by 1 సబ్స్టిట్యూట్ చేస్తే పోదాం చూడండి. ఏ స్క్వేర్ a1 b1 1 స్క్వేర్ 1 1 ప్లస్ 1 b స్క్వేర్ కూడా 1 x minus x1 whole square రైట్ x minus 1 whole square x1 వాల్యూ 1 ఇక్కడ ప్లస్ y minus y1 y minus y1 minus 5 కాబట్టి y plus 5 whole square is equals to ax plus by plus c whole square. This is simply x plus y plus 3 whole square. Come on, simplify. 1 plus 1 2 x minus 1 whole square a minus b whole square formula x square minus 2x plus 1 plus y square plus 25 plus 10y is equals to right side లో a plus b plus c whole square formula. ఇక్కడ రాస్తాను చూడండి. a plus b plus c whole square formula a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. దాని ప్రకారం x square plus y square plus 9 plus 2xy plus 2xy plus 6y plus 6x. that's it. సో ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మీరు దీన్ని సింప్లిఫై చేయండి. ఆర్డర్లో రాస్తూ రండి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2y స్క్వేర్ 2 ఇంటూ y స్క్వేర్ 2y స్క్వేర్ 2 ఇంటూ మైనస్ 2x మైనస్ 4x 2 ఇంటూ 10y 20y 25 ఇక్కడ 1 ఇక్కడ అంటే 26 2 జర్ 52 ఈజ్ ఈక్వల్స్ టు ఇవి ఆర్డర్లో రాసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ప్లస్ 6x ప్లస్ 6y ప్లస్ 9 అన్నీ ఒకవైపుకి తెచ్చేయండి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 20y ప్లస్ 52 minus x square minus y square minus 2xy minus 6x minus 6y minus 9 is equals to 0. Let us write in order. So come on. 2x square minus x square, simply you get x square. 2y square minus y square, you get y square. Minus 4x minus 6x minus 10x plus 20y minus 6y plus 14y. సో 2 వేరియబుల్స్ ఉన్నది లేదు కాబట్టి మైనస్ 2xy యాజ్ ఇట్ ఈజ్ ప్లస్ 52 మైనస్ 9 52 మైనస్ 9 ప్లస్ 43 ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఈజ్ రిక్వైర్డ్ పారాబోలా. సో గమనించండి, ఇది కొంచెం ఫార్ములాలు నేర్చుకుంటేనే ఈజీ, ఫార్ములాలు నేర్చుకోకపోతే ఇది డిఫికల్ట్ అవుతుంది. అందుకనే దీన్ని మీరు కావాలంటే చాయిస్ కింద వదిలేసుకొని మీరు డిఫరెన్షియేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకోవచ్చు. సో లెట్ us see ఏంటి ఇక్కడ వాడు ఇచ్చిన ఫోకస్, వాడు ఇచ్చిన డైరెక్ట్రిక్స్ రాసుకోండి. ఫోకస్ని x1 y1 అని అనుకోండి, డైరెక్ట్రిక్స్ని ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకోండి. బై హ్యాడ్ దిస్ ఫార్ములా. ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా whose focus is x1 y1 and directrix is ax plus by plus c is equals to 0 is a square plus b square into x minus x1 whole square plus y minus y1 whole square is equals to ax plus by plus c whole square. ఓపిక సింప్లిఫై చేశారంటే ఈ ఫార్ములా రాస్తే 2 మార్క్స్ వేసేస్తారు. సింప్లిఫై చేశారంటే ఇంకొక 3 మార్క్స్ పడతాయి. దట్స్ ఇట్. సో ఇక్కడతో మీకు 12th అయిపోయింది, 13th అయిపోయింది, 14th 3 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. 3 10 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయాయి. 10 3 మార్కుల క్వశ్చన్లు మొత్తం మనం దాదాపుగా 60 మార్కులకు ఆల్రెడీ రాసేసాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇంకొన్నది మన దగ్గర చూడండి డిఫరెన్షియేషన్. 15th క్వశ్చన్ పూర్తిగా రాయొచ్చు, ఇంకా క్రామర్స్ రూల్ని వదిలిపెట్టొచ్చున్నాను. ఇంకొక 3 క్వశ్చన్స్ రాయొచ్చు, అంటే ఇంకా 3 మార్క్స్ 10 మార్క్స్ 3 క్వశ్చన్లు రాయొచ్చు. డిఫరెన్షియేషన్ అయితే 15th ఏ బిట్ డెడ్ ఈజీ.
ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. దాన్ని మీరు y ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ అని అనుకోండి. dy/dx కనుక్కుంటే 5 మార్కులు. ఇక్కడ ఉన్నట్టు ఫార్ములా వస్తే చాలు. రూట్ ఎక్స్ డెరివేటివ్ ఏమి 1/2 రూట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఏమి సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, ప్లస్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఏమి 1/x, టాన్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ ఏమి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2 స్టెప్స్ కరెక్ట్గా వేస్తే యూ గెట్ 5 మార్క్స్. 2 స్టెప్స్ కరెక్ట్గా వేస్తే యూ గెట్ 5 మార్క్స్. సో దాట్స్ ఇట్. ఇది u/v రూల్. 15th B u/v రూల్. x - 3/x + 2ని డిఫరెన్షియేట్ చేయాలి, చెప్తాను చూడండి. సో x - 3/x + 2. y is equals to x minus 3 by x plus 2 dy by dx d by dx of x minus 3 by x plus 2. మీ అందరికీ d by dx of u by v ఫార్ములా రావాలా. u by v v into du by dx minus u into dv by dx divided by v square. d by dx of u by v is equals to v du by dx minus u dv by dx by v square. మన ప్రాబ్లంలో u ప్లేస్లో x minus 3, v ప్లేస్లో x plus 2. జస్ట్ సబ్స్టిట్యూట్. x plus 2 d by dx of x minus 3 minus x minus 3 d by dx of x plus 2 divided by v square x plus 2 whole square. ఫార్ములాలో u ఉన్న చోట x minus 3, v ఉన్న చోట x plus 2 సబ్స్టిట్యూట్ చేశాను అంతే, ఇంకేం చేయలేదు. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఫార్ములా ఏమి, d by dx of x 1, d by dx of కాన్స్టెంట్ ఏదైనా సరే 0. దాని ప్రకారం ఇదేమవుతుందో చూడండి, x plus 2. ఇక్కడ d by dx of x minus 3 అంటే దిస్ బికమ్స్ 1 మైనస్ x minus 3 d by dx of x plus 2 అంటే దట్ ఈస్ ఆల్సో 1 డివైడెడ్ బై x plus 2 హోల్ స్క్వేర్. ఇంకొక స్టెప్ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. x plus 2 minus x plus 3 డివైడెడ్ బై x plus 2 హోల్ స్క్వేర్ ప్లస్ x minus x క్యాన్సిల్, 2 plus 3 5 by x plus 2 హోల్ స్క్వేర్. జస్ట్ 5 స్టెప్స్. ఈ ఫార్ములా ఒకటి బాగా నేర్చుకొని ఒక 4-5 స్టెప్స్ కరెక్ట్గా వేసాము అంటే యూ గెట్ ద 5 మార్క్స్. 4 స్టెప్స్ వేస్తే 5 మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ 4 అంటే 4 స్టెప్సే, 1 2 3 4 స్టెప్స్ వేస్తే 5 మార్కులు. సో ఫార్ములా రావాలి బాగా. సో ఇక్కడితో మనకు క్వశ్చన్ నెంబర్ 15 కూడా అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 16లో బి బిట్ చాలా చాలా ఈజీ. ఏమి ఇచ్చాడో చూడండి. u is equals to x sin y plus y cos x. ఇది పార్షియల్ డెరివేటివ్ దో యూ బై దో ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసేటప్పుడు y ఉన్నవి కాన్స్టెంట్స్. సో దో యూ బై దో ఎక్స్ అంటే దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ సైన్ వై ప్లస్ వై కాస్ ఎక్స్. వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా. దిస్ సైన్ వై కాన్స్టెంట్ సైన్ వై. దో బై దో ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 రాయాల్సిన పని లేదు. వై కాన్స్టెంట్ దో బై దో ఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్. సో సైన్ వై డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్. సో మైనస్ వై సైన్ ఎక్స్. అదేవిధంగా దో యూ బై దో వై కూడా అంతే. దో బై దో వై ఆఫ్ ఎక్స్ సైన్ వై, దో బై దో వై ఆఫ్ ఎక్స్ సైన్ వై ప్లస్ కాస్ ఎక్స్, వై కాస్ ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేస్తున్నామంటే ఎక్స్ కాన్స్టెంట్ అనమాట. ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ సైన్ వై కాస్ వై ప్లస్ డెరివేటివ్ ఆఫ్ వై 1, యూ గెట్ కాస్ ఎక్స్. 4 అంటే 4 స్టెప్స్, అగైన్ యూ గెట్ 5 మార్క్స్. సో దట్స్ ఇట్. బి బిట్ అయిపోయింది. సో ఏ బిట్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ సైన్ ఎక్స్. ఇది లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ చూడండి. y is equals to x power sin x, taking log on both sides. Log y is equals to
log of x power sin x. log y కదా, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, dy బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, అది చూసుకోవాలి. లాగ్ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ లాగ్ ఏ. దాని ప్రకారం ఇది సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. సైన్ ఎక్స్ ఈ ముందరకు వచ్చేసి లాగ్ ఎక్స్ మిగిలి ఉంటుంది. dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. dy బై డిఎక్స్ ఆఫ్ లాగ్ వై అంటే 1/y. వీఆర్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కదా, కాబట్టి చైన్ రూల్ అప్లికేబుల్. dy బై డిఎక్స్. ఇక్కడ dy బై డిఎక్స్ ఆఫ్ యూవీ రూల్. dy బై డిఎక్స్ ఆఫ్ యూవీ రూల్, సారీ, dy బై డిఎక్స్ ఆఫ్ యూవీ, du బై డిఎక్స్ ఇంటూ v ప్లస్ u ఇంటూ dv బై dx. జస్ట్ ఫార్ములా అప్లై చేయండి. du బై dx, d బై dx ఆఫ్ sin x ఇంటూ log x ప్లస్ sin x ఇంటూ d బై dx ఆఫ్ log x. ఇక్కడ ఉన్న 1/y అవతల వైపు పంపించాయి. dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు y ఇంటూ d బై dx ఆఫ్ sin x cos x ఇంటూ log x ప్లస్ sin x d బై dx ఆఫ్ log x 1/x. సో y అంటే మన దగ్గర ఏముంది, x పవర్ sin x. అయిపోయింది ప్రాబ్లం. x పవర్ sin x ఇంటూ cos x log x ప్లస్ sin x ఇంటూ 1/x మీన్స్ sin x బై x, విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. సో యూ సీ, సో ఇక్కడికి మనం ఈ క్వశ్చన్ పేపర్లో, మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో మొత్తం 3 మార్క్స్ 10/10 క్వశ్చన్స్ చేసాం. 12th క్వశ్చన్, 13th క్వశ్చన్, 14th క్వశ్చన్ అండ్ దెన్ 15th క్వశ్చన్, 16th క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేసాం. అంటే ఇంకా క్రామర్స్ రూల్నెస్ని మొట్టనే లేదు, 80 మార్క్స్కి స్కోర్ చేసేసాం. ఇప్పుడు క్రామర్స్ రూల్ ఎలాగో మీరు చాలా బాగా నేర్చుకున్నారు, అందుకే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ క్రామర్స్ రూల్ని ఆ క్వశ్చన్ కూడా చేశారు అంటే ఇంక్లూడింగ్ మీరు దాదాపుగా 90 మార్క్స్కి మీరు క్వశ్చన్ పేపర్ని రాసినట్లు అవుతుంది. 90 మార్క్స్కి మ్యాక్సిమం స్కోరే 80 కదా. సో చాయిస్ కూడా 10 మార్కుల క్వశ్చన్ ఒక్కటి రాయొచ్చు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సరిగ్గా చదువుకోండి. ఈ వీడియోని ఒక 1 అవర్ టైం స్పెండ్ చేసి చూడండి, మొత్తం క్వశ్చన్ పేపర్ పైన ఒక అవగాహన వస్తుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్, కీప్ లెర్నింగ్.